వచ్చినటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఫ్రీ దర్శనం కూడా బాగా జరగాలి, పోయి దర్శనం చేసుకోవాలని చెప్పి కాన్సెప్ట్నే ఏర్పాటు చేస్తున్నాం. గతంలో 500 రూపాయల టికెట్ని 300 చేసి ఎవరితో సంబంధం ఈరోజు ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్కి రావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఆల్రెడీ ఒక మీటింగ్ వారం క్రితము మనము తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగింది. దాని తర్వాత జాయింట్ కలెక్టర్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మళ్ళీ సబ్ కలెక్టర్ గారు కంటిన్యూస్గా దీన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా మనకు ఈ జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జాతరలో ప్రజలందరికీ కూడా మంచి కూలేరమ్మది మంచి దర్శనం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చోట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేయడం, కొంతమంది భక్తులు బెంగళూరు చెన్నై నుంచి కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల పల్లెల నుంచి